కి స్వాగతం. ప్రభుత్వ ఉద్యోగాలకు ఉద్యోగ విరమణ సహజమని కేఎస్ఏ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం నెల్లూరు నగరంలోని స్టౌనస్పేట కేఎస్ఏ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సివిక్స్ లెక్చరర్గా పనిచేస్తున్న పల్లవరపు సుబ్బయ్య మరియు వొకేషనల్ ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఉమామహేశ్వర్ ఉద్యోగ విరమణ సందర్భంగా వారిని పూలమాల శాలువలతో ఘనంగా సన్మానించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుబ్బయ్య అనేక కళాశాలలో సివిక్స్ లెక్చరర్గా సేవలందించారన్నారు. సివిక్స్ బోధించడంలో ఆయనే సాటన్నారు. ఎంతో క్రమశిక్షణతో విద్యార్థులను భావి పౌరులుగా దిద్దేందుకు అహర్నిశలు కృషి చేశాడన్నారు. వొకేషనల్ ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఉమామహేశ్వర్ కళాశాలలకు ఎంతో సేవలు అందించారని, వారి ఉద్యోగ విరమణ సందర్భంగా వారు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఉద్యోగ విరమణ చేసిన సుబ్బయ్య మాట్లాడుతూ తనని కళాశాలలో ఎంతో అభిమానించి ఆదరించిన కళాశాల ప్రిన్సిపాల్కు సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. విద్యార్థులు బాగా చదివి మంచి మార్కులు సాధించి ఉన్నత స్థానాలలో రాణించాలని తెలిపారు. అనంతరము విద్యార్థులు అధ్యాపకులు సుబ్బయ్యను ఉమామహేశ్వరును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డివిఈఓ మధుబాబు, రాజ్యలక్ష్మి, చెంచయ్య, అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు కేఎస్సి కళాశాలలో జనవరి 31వ తేదీన మా కళాశాలకు సంబంధించినటువంటి గౌరవ సివిక్స్ లెక్చరర్ అయినటువంటి పి సుబ్బయ్య గారు మరియు గౌరవ డి ఉమామహేశ్వరరావు గారు ఇద్దరు ఈ కళాశాల ఈరోజు పదవి విరమణ చేస్తున్న సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే శ్రీ సుబ్బయ్య గారు మా కళాశాల యందు ఎంతో సేవలు చేసి మా యొక్క విద్యార్థులకు వారి యొక్క అమోఘమైనటువంటి మేధస్సుని ఉపయోగించి మంచి పాఠాలు బోధించి ఎంతోమంది విద్యార్థుల్ని మంచి ప్రావీణ్యులుగా తయారు చేసి పౌరులుగా తీర్చిదిద్ది వారిని ముందుకు తీసుకెళ్లడంలో వారు చాలా కష్టపడి పనిచేశారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరియు ఈరోజు వారు రిటైర్ కావడము మాకు చాలా బాధ అయినటువంటి విషయమే. కానీ ఉద్యోగ ధర్మం ప్రకారము ప్రతి ఉద్యోగి ఒక రోజు రిటైర్ కావాలి కాబట్టి మేమందరం కూడా వారికి ప్రత్యేకంగా చిన్న సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విద్యార్థులకి మంచి సందేశాన్ని వారి ద్వారా ఇప్పించి ప్రయోజకులకు తయారు చేయమని వాళ్ళ మంచి పౌరులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత మీరు మంచి మాటలతో బోధించవలసిందిగా మేము కోరడం జరిగింది. వారు అనేక మంచి మాటలు విద్యార్థులు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మా కళాశాల స్టాఫ్ మెంబర్స్తో సుబ్బయ్య గారు చాలా మంచిగా ఆనందంగా ఉండేవారు.
చాలా సౌమ్యుడు. కాబట్టి వారి యొక్క జీవితానికి మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఆ దేవుడు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మా కళాశాలలో రికార్డ్ అసిస్టెంట్గా గత 37 సంవత్సరాలుగా పనిచేసి ఈ కళాశాలలో ఉద్యోగులు వచ్చేది ఈ కళాశాలలో రిటైర్ అయినటువంటి శ్రీ డి ఉమామహేశ్వరరావు గారు, వారి యొక్క కుటుంబానికి మంచి వ్యక్తి, మంచి చాలా హార్డ్ వర్కరు. ఏ పని చెప్పినా కళాశాలలో నేనున్నానని చెప్పి ముందుకొచ్చి చాలా పనిచేసే వ్యక్తి. ప్రిన్సిపాల్కు నాకు చాలా అండగా ఉండేటువంటి రైట్ హ్యాండ్ అయినటువంటి వ్యక్తి. మరి వారు కూడా ఈ సందర్భంగా రిటైర్ కావడం జరుగుతుంది. వారి కుటుంబానికి మంచి ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. ఈ సందర్భంగా మా కళాశాల సిబ్బందికి, మా విద్యార్థి కళాశాలలో సివిక్స్ లెక్చర్గా పనిచేస్తూ ఈరోజు నేను పేరుతున్నాను. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ గారు, తోటి అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు అందరూ కూడా నన్ను బాగా అభిమానించేవారు. అందరూ వారి యొక్క ప్రేమను చూపించేవాళ్ళు. సో ఈ సందర్భంగా నాకు ఈ సన్మానం చేసి ఘనంగా నన్ను ఆశీర్వదించిన ప్రిన్సిపల్ గారికి, అలాగే తోటి సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.